కొత్తగా లగ్జరీ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు జూన్ నెలే కరెక్ట్ టైం. ఈ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి 5 సరికొత్త కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో మధ్యతరగతి వారిని ఆకట్టుకునే ఎలక్ట్రిక్ ఎస్యూవీల నుంచి కోటేశ్వర్లు మెచ్చే ప్రీమియం లగ్జరీ కార్ల వరకు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ జూన్లో రాబోతుంది. దీంతో పాటు గ్లోబల్ బ్రాండ్లైన BYD, స్కోడా, మెర్సిడెస్, BMW కంపెనీలు కూడా తమ పవర్ఫుల్ మోడళ్లను దించడానికి సిద్ధమయ్యాయి. టాటా మోటార్స్ కంపెనీ 2026 టియాగో ఈవీని విజయవంతంగా లాంచ్ చేసిన తర్వాత తన తదుపరి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్గా సియోరా ఈవీని జూన్ 2026లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. టాటా లైనప్లో ఇది హారియర్ ఈవీ కంటే కొంచెం తక్కువ సెగ్మెంట్లో రానుంది. కంపెనీ ఈ కార్ను రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లో కస్టమర్లకు ఆఫర్ చేయబోతుంది. ఈ కారు బ్యాటరీ ప్యాకేజ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ సింగిల్ ఛార్జ్పై ఇది ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రియల్ రేంజ్ ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి. లుక్స్ పరంగా చూస్తే ఈ సియోరా ఈవీ పాత ICE వర్షన్ లాగే గంభీరంగా ఉంటుంది. అయితే లేటెస్ట్ టీజర్ల ప్రకారం దీనికి క్లోజ్డ్ గ్రిల్, సరికొత్త బంపర్ డిజైన్, ఏరోడైనమిక్ రిమ్స్ ఇస్తున్నారు. కారు లోపల లైట్ కలర్ థీమ్తో కూడిన ప్రీమియం క్యాబిన్ మనకు కనిపిస్తుంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE6, మారుతి సుజుకి ఈవిటెరా, MG ZS EV వంటి గట్టి మోడళ్లతో పోటీ పడనుంది. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ BYD ఇండియా మన దేశంలో తన మొట్టమొదటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈవీ కార్ను లాంచ్ చేయడానికి టీజర్ను విడుదల చేసింది. అయితే ఈ కారు పేరును కంపెనీ ఇంకా సీక్రెట్గానే ఉంచింది. గ్లోబల్ మార్కెట్లో BYD సంస్థ ఆటో 2 సీలియన్ 6 మోడళ్లను ఈ హైబ్రిడ్ ఇంజన్లతో అమ్ముతోంది. అంతర్జాతీయంగా ఆటో 2 మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు 7.8 ఇది ఏకంగా 998 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్తుంది. మరోవైపు సీలియన్ 6 మోడల్లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 18.3 కిలోవాట్ అవర్ లేదా 26.6 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తూ ఏకంగా 1092 కిలోమీటర్ల మైండ్ బ్లోయింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ అద్భుతమైన హైబ్రిడ్ కార్ను టయోటా సంస్థ జూన్ నెలలోనే అధికారికంగా ఇండియాలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇక స్కోడా ప్రియులకు ఒక గుడ్ న్యూస్. ఆక్టేవియా RS తర్వాత RS బ్యాస్తో వస్తున్న స్కోడా నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ కొడియాక్ SUV. ఇది భారతదేశంలో స్కోడా నుంచి వస్తున్న మొదటి RS SUV కావడం విశేషం. దీనిని కంప్లీట్ బిల్డ్ యూనిట్ రూపంలో విదేశాల నుంచి నేరుగా ఇండియాకు దిగుమతి చేయనున్నారు. ఇంటర్నేషనల్ వర్షన్ కొడియాక్ RSలో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. ఇది మామూలు కొడియాక్ కంటే 60 హార్స్ పవర్, 80 Nm అదనపు టార్క్ను జనరేట్ చేస్తుంది. ఇందులో 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ ఉంటుంది. ఇది 4 చక్రాలకు పవర్ను అందిస్తుంది. దీని డిజైన్లో స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ గ్రిల్, అగ్రెసివ్ బంపర్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, 20 ఇంచుల భారీ రిమ్స్ ఇస్తున్నారు. కారు లోపల కూడా రెడ్ స్టిచ్చింగ్తో కూడిన ఆల్ బ్లాక్ లగ్జరీ క్యాబిన్, స్పోర్టీ ఫ్రంట్ సీట్లు ఉండబోతున్నాయి. లగ్జరీ కార్ల రారాజు మెర్సిడెస్ బెంజ్ తన S క్లాస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ను జూన్ 15, 2026న భారత్ మార్కెట్లో గ్రాండ్గా లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇండియాలో లాంచ్ కాబోతున్న ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ S450E వేరియంట్లో 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇన్లైన్ 6 ఇంజన్ ఉంటుంది. ఇది 22 కిలోవాట్ అవర్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది భారతదేశంలోనే మొదటి PHEV S క్లాస్ కార్ కావడం విశేషం. ఇది ఏకంగా 435 హార్స్ పవర్, 680 Nm టార్క్ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు కేవలం 5.7 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో ఇందులో ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తమ పవర్ఫుల్ మోడల్ X6 M60i కోసం ఇండియాలో ప్రీ బుకింగ్స్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు జూన్ 2026లోనే లాంచ్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ అల్ట్రా లగ్జరీ కార్లో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ను అమర్చారు. ఇది రోడ్డుపై ఏకంగా 523 హార్స్ పవర్, 750 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఉన్న 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారులోని 4 చక్రాలకు సమానంగా పవర్ను సప్లై చేస్తుంది. ఈ రాకెట్ లాంటి కారు కేవలం 4.3 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని ఎలక్ట్రానిక్ మాక్సిమం స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా కంపెనీ డిజైన్ చేసింది.